అన్ని స్థానంలో ఇదొద్దు, మూడో స్థానంలో ఇదొద్దు, నాలుగులో ఇదొద్దు, ఐదులో ఇదొద్దు, 10లో ఇదొద్దు అంటే అసలు ఇక తీసుకోవడానికి మొబైల్ నెంబర్ ఉంది. ఈ మధ్యలో ఈ స్థానంలో ఈ నెంబర్ రావద్దు, నెక్స్ట్ పేడ్స్ ఇట్లా రావద్దు, ఎండింగ్ లో ఇది రావద్దు, టోటల్ ఇంత రావద్దు అని చెప్తే అసలు ఇక మొబైల్ నెంబర్ అనేది తీసుకోవడం అనేది సాధ్యం కాదు. నమస్తే అండి, నేను నాగశ్రీ సాయి కుమార్, న్యూమరాలజిస్ట్. ఈరోజు వీడియోలో లక్కీ మొబైల్ నెంబర్. ఇటీవల కాలంలో లక్కీ మొబైల్ నెంబర్ మీద మనము చాలా వీడియోలు చూస్తూ ఉంటాము. దీనిలో భాగంగా అసలు ఎలా తీసుకోవాలి, లక్కీ మొబైల్ నెంబర్ లో పిల్లర్ నెంబర్లు అనేవి ఉండడం అనేది జరుగుతూ ఉంటది. దీంట్లో పిల్లర్ నెంబర్లుగా 1, 4, 5, 6, 9 అనే నెంబర్లని పిల్లర్ నెంబర్లు అంటారు. అంటే ఇక్కడ 1 అనేది ఏం చేస్తుంది అంటే 1 అనేది మనము ఎంచుకున్నటువంటి రంగంలో, అంటే అది వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, అంటే మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారం అది ఏదైనా కావచ్చు, అంటే డాక్టర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, లేకపోతే సినిమా డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, అంటే మీరు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో మీరు ఉన్నట్లయితే, అంటే మీ మొబైల్ నెంబర్ లో 1 అనే నెంబర్ ఉన్నట్లయితే ఇది ఏం చేస్తుంది అంటే నెంబర్ 1 పొజిషన్ ఇస్తుంది. అంటే మీరు ఎంచుకున్నటువంటి రంగంలో మిమ్మల్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి ఈ యొక్క 1 అనే సంఖ్య అనేది మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగా 4 అనే నెంబర్ ఏంటంటే రావు సంబంధించింది. రావు అంటే ఏంటంటే ఒక ఆకర్షణ, అట్రాక్షన్. డబ్బు ఉందనుకోండి, దాన్ని మనం స్థిరంగా ఉండాలి అంటే ఏం కావాలంటే 4 ఉండాలి. ఏమిస్తుంది? స్థిరత్వం. అంటే మన మొబైల్ నెంబర్ లో 4 అనేది ఉందంటే ఏంటంటే మనం ఒకవేళ డబ్బును ఆకర్షించి మన దగ్గర డబ్బు వచ్చిందంటే ఈ 4 ఉండడం వల్ల ఏంటంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, డబ్బు కావచ్చు, మన దగ్గర ఏంటి స్థిరంగా ఉంటుంది. అదే విధంగా 5 అనే నెంబరు, 5 అనే నెంబర్ కూడా మన మొబైల్ నెంబర్ లో 5 అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ 5 ఏం చేస్తుంది అంటే కమ్యూనికేషన్, రిలేషన్, బిజినెస్. ఇక్కడ ది రిలేషన్ అంటే అందరితో కూడా మనము మానవ సంబంధాలు కలిగి ఉండాలి, అందరితో మనము కలుపుకోలుగా ఉండాలి, ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి, బిజినెస్ బాగా చేయాలి అంటే మనకు 5 అనే నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే కేంద్ర స్థానము, అంటే సెంట్రల్ గవర్నమెంట్. అంటే 5 అనేది చాలా శుభ సంఖ్యగా మనం చెప్పవచ్చు. ప్లస్ ఏంటంటే మొబైల్ నెంబర్ లో ఉండడం వల్ల కమ్యూనికేషన్ ని, బిజినెస్ ను పెంచేటటువంటి అవకాశం అనేది ఈ 5 అనే నెంబర్ అనేది కలిగిస్తుంది. నెక్స్ట్ 6వ నెంబరు. 6 అనేది ఏంది? శుక్రుడికి సంబంధించినటువంటి నెంబర్. శుక్రుడు అంటే లగ్జరీ లైఫ్, డబ్బుకు సంబంధించి. ఆ డబ్బు రావాలి, మనం లైఫ్ లో సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలి, భార్య పిల్లలతో, కుటుంబంతో మంచి సంతోషంగా గడపాలి అంటే ఏంటంటే మన యొక్క మొబైల్ నెంబర్ లో 6 ఉండాలి. ఇది ఏంటంటే డబ్బు, నెక్స్ట్ సంపద, లేకపోతే సమృద్ధి. అంటే ఇవన్నీ క్రియేట్ చేసేటువంటి నెంబర్ ఏంటంటే 6వ నెంబర్ ఉంటే డబ్బు, సంపద, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నిటినీ ఇచ్చేటటువంటిది 6వ నెంబరు. నెక్స్ట్ 9వ నెంబరు. 9 అంటే ఏంటంటే ఇది కుజులకు సంబంధించినటువంటి నెంబరు. ధైర్యము. అంటే మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ, ఎంత స్కిల్ ఉన్నప్పటికీ, మీ దగ్గర ఎంత వర్క్ వచ్చినప్పటికీ, ఏమి ఉన్నా కూడా మీకు ఒక ధైర్యం, అంటే ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడలేకపోవడం, అంటే మీ దాంట్లో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ మీరు ముందుకు వెళ్ళి మాట్లాడలేకపోవడం వల్ల, అంటే ధైర్యం లేకపోవడం వల్ల మీరు మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా అది మీకు ఉపయోగపడదు. కాబట్టి ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ లో 9 అంటే ధైర్యం ఉండటము, పోరాట పటిమ ఉండడం వల్ల ఏంటంటే మీరు ముందుకు వెళ్ళి ఆ యొక్క స్పీచ్ ఇవ్వడం, మాట్లాడడం, మీరు ఏదైతే పని ఉందో అది చేయడం వల్ల ఏమవుతుంది? ధైర్యం ఉండడం వల్ల కంపల్సరీగా మీరు సక్సెస్ వస్తుంది. కాబట్టి ఏంటంటే మనకు పిల్లల నెంబర్లు అయినటువంటి 1, 4, 5, 6, 9 అనేవి కంపల్సరీగా పిల్లల నెంబర్లు మొబైల్ నెంబర్ లో ఉండాలి. ఈ 0 అనేది కూడా చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ గా సరే ఒకరేమో 4వ స్థానంలో 0 రాకూడదు, ఒకరేమో 5వ స్థానంలో రాకూడదు, 6వ స్థానంలో రాకూడదు, లేకపోతే చివరి రాకూడదు అని చెప్తా ఉంటారు. కానీ ప్రాక్టికల్ గా చూసినా కూడా అదే మనము గమనించాలి. 0 లేకుండా మొబైల్ నెంబరు తీసుకున్నా పర్వాలేదు, లేదా ఏదో ఒక స్థానంలో వచ్చినా కూడా సమస్య ఉండదు. ఒకవేళ మనకు
ఇక్కడ మెయిన్ గా ఏం చెప్తున్నారు అంటే 4, 5, 6, 7 లేకపోతే 10వ స్థానం ఈ స్థానాలలో 0 అనేది ఉండకూడదు అనేది చెప్తా ఉన్నారు. అయితే నేను చూసినటువంటి అంశం ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తికి 6వ స్థానంలో ఒక వ్యక్తికి మొబైల్ నెంబర్ లో 6వ స్థానంలో 0 రావడం అనేది జరిగింది. నిజంగా చాలా మంది అనుకుంటారు మొబైల్ నెంబర్ లో 0 ఉంటే నిజంగా మన లైఫ్ 0 అవుతుందా, ఎండింగ్ లో 0 ఉంటేనట మన లైఫ్ మొత్తము సంపాదించిందంతా 0 అవుతుందట, ఇది నమ్మాలా అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అంటే మనకు వినే వాళ్ళకి ఏంటంటే ఇది చాలా ఆశ్చర్యకరంగా ఇదంతా ఒక సుత్తి సోదిలాగా అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్ గా చూసినట్లయితే ఆ పరిస్థితి అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎండింగ్ లో 0 వచ్చిన వాళ్ళు, సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక క్యాండిడేట్ అయితే 6వ స్థానంలో ఆయన మొబైల్ నెంబర్ లో 0 ఉంది, మీకు ఏమైనా సమస్య జరిగిందా, ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటే ఏంటంటే దాదాపుగా కోట్ల రూపాయల నష్టాన్ని పొందినటువంటి వ్యక్తి ఆయన. అంటే దాదాపు ఏంటంటే 6వ స్థానంలో 0 ఉంటే ఇంత సమస్య ఉంటుందని నాకు తెలియదు. మా రిలేషన్ లో కావచ్చు, మా పిల్లలు కావచ్చు, ఇదేం పిచ్చి మొబైల్ నెంబర్ లో 6వ స్థానంలో 0 ఉంటున్నాడు, ఇట్లా జరుగుతుందట కదా అని ఏం తీసుకుంటాం మొబైల్ నెంబర్ మీకు అవసరమా అని అన్నారు అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏం జరిగింది, ఆయనకు 6వ స్థానంలో 0 ఉంది, ఆయన దాదాపుగా 1 కోటి రూపాయల వరకు నష్టపోవడం జరిగింది. అప్పుడు ఏమైంది, ఆయన ప్రాక్టికల్ గా వీళ్ళు చెప్పేది కరెక్టే, నిజంగానే 6వ స్థానంలో 0 ఉంటే నిజంగానే నా లైఫ్ లో చాలా నేను కోల్పోయాను అనేది ఆయనకు అప్పుడు మనకు వచ్చి మొబైల్ నెంబర్ కావాలి అని తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే మీరు నమ్మినా నమ్మకపోయినా, అంటే న్యూమరాలజీ నమ్మినా నమ్మకపోయినా మీరు ఏం చేస్తారు, ఒక మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి ఆ తీసుకునేది ఏదో ఒక న్యూమరాలజీ ద్వారా ఒక మంచి మీ డేట్ ఆఫ్ బర్త్ కు అనుగుణమైనటువంటి నెంబర్ తీసుకోవడం వల్ల సరే ఒకవేళ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, నిజంగా పనిచేస్తుంది అనుకోండి, దానివల్ల మీకు నష్టం అయితే ఏం లేదు కదా. ఎట్లా మొబైల్ నెంబర్ తీసుకోవాలి, అదేదో న్యూమరాలజీ పరంగా తీసుకుంటారు. అదేవిధంగా కొంతమంది పిల్లలకు పేర్లు పెడతా ఉంటారు, ఎట్లాగో పేరు అనేది పెడతా ఉంటారు, అదేదో న్యూమరాలజికల్ గా పెడితే సరే వర్కౌట్ అయిందనుకోండి, సరే పనిచేస్తుంది. అంటే మీ నమ్మకం గురించి చెప్తున్నాను, ఎట్లా పనిచేస్తుంది. ఒకవేళ మీకు నమ్మకం లేదు, సరే పెట్టించుకున్నాం అనుకోండి, సరే అందులో శక్తి అనేది ఉంటే వాళ్ళకి ఎట్లా పనిచేస్తుంది. అంటే ఎట్లా నెగిటివ్ పేరు పెడితే నెగిటివ్ ఎట్లా పనిచేస్తుందో పాజిటివ్ వైబ్రేషన్ కలిగినటువంటి పేరు పెట్టడం వల్ల పాజిటివ్ పనిచేస్తుంది. కాబట్టి ఏంటంటే పేరు ఎట్లా పెడతారు, అదేదో న్యూమరాలజికల్ గా పెట్టండి. మొబైల్ నెంబర్ అనేది ప్రతి మనిషికి అవసరమే. కాబట్టి ఏంటంటే దాన్ని కూడా న్యూమరాలజీ పరంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కు అనుగుణంగా, మీ యొక్క వృత్తి వ్యాపారానికి అనుగుణంగా మొబైల్ నెంబర్ తీసుకున్నట్లయితే అది సక్సెస్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ 6వ స్థానంలో 0 వస్తున్నందుకు ఆయనకి ఏమైంది, మొత్తం కూడా ఆయన కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ఎండింగ్ లో ఉన్నా మీకు అదే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ 5వ స్థానము, 5వ స్థానంలో 0 వచ్చినా కూడా వీళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్, బిజినెస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కేసు కూడా మనం చూడడం జరిగింది. 5వ స్థానంలో 0 అంటే కొంచెం రిలేషన్ లో కొంచెం ఇబ్బందులు పడ్డటువంటి వ్యక్తులను కూడా మనం గమనించాము. అదేవిధంగా చివర 0 ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏంటంటే చాలా వరకు ఒక నెగిటివ్ లైఫ్ ని వాళ్ళు అంటే ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండి 0కి వచ్చినటువంటి వ్యక్తులను మనం చూసాం. అంటే ఇది ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి విషయం ఏం కాదు. కాబట్టి ఏంటంటే మొబైల్ నెంబర్ లో 0 లేకుండా తీసుకుంటాము అనుకుంటే అలా తీసుకోండి. లేదు ఈ స్థానాలు కాకుండా మరి ఎక్కడ అంటే ఎక్కడ 5వ స్థానము, 6వ స్థానము, చివరి స్థానము, లేకపోతే 4వ స్థానము ఇట్లా చూసుకొని ఈ స్థానాల్లో లేకుండా తీసుకున్నా కూడా మంచిది. మొబైల్ నెంబర్ లో చివరి స్థానంలో ఏ నెంబర్ ఉండాలి అనేది ఒకసారి గమనించినట్లయితే 5 లేదా 6వ నెంబర్ అనేది 90% అనేది ఇది మంచి సక్సెస్ ఇస్తుంది. అంటే చాలా మందికి ఏంటంటే 5వ నెంబర్ ఎండింగ్ లో ఉన్నా, లేకపోతే 6వ నెంబర్ ఎండింగ్ లో ఉన్నా కూడా ఏంటంటే మహిళలకు మంచి సక్సెస్ లేదా ఉన్నత స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి వ్యక్తులుగా ఇలా తీసుకోవచ్చు. అయితే చాలా మంది ఏంటంటే ఎండింగ్ లో 6 అనే నెంబర్ ఉండాలి అని చెప్పాము. కాబట్టి ఏంటంటే అంటే చాలా మంది ఏంటంటే ఈ యొక్క న్యూమరాలజీ పరంగా వీళ్ళకు పేమెంట్ లేకపోతే ఫీజు కట్టి లేకపోతే గురుదక్షిణ కట్టి వీళ్ళకు మనం ఎందుకు తీసుకోవాలి మొబైల్ నెంబర్ అని కొంతమంది ఆలోచించి ఏంటంటే ఎండింగ్ లో వీళ్ళు 5 లేదా 6వ నెంబర్ ఉండాలి అని చెప్పారు. కాబట్టి ఏంటంటే ఒక 6 వచ్చే టోటల్ లో తీసుకున్నామని ఎండింగ్ లో లాస్ట్ 2 నెంబర్లు ఏం చేస్తున్నారంటే
16వ నెంబరు లేకపోతే 26వ నెంబరు లేదా 36వ నెంబరు ఇలా తీసుకుంటూ ఉన్నాను. అంటే ఇక్కడ 16 అనేది బ్లాస్టింగ్ నెంబర్ అంటారు. అంటే 6 ఉండొచ్చు, కానీ ఇక్కడ 16 నెంబర్ ఏంటంటే బ్లాస్టింగ్ నెంబర్. ఇది ఉండడం వల్ల అంత ఫలితాలు ఏమి ఉండవు. అదేవిధంగా 26 అనేది కూడా ఒక డేంజర్ నెంబర్, ప్రమాదకరమైనటువంటి సంఖ్య. అదేవిధంగా 36 కూడా ఇది మంచి సంఖ్య కాదు. అంటే ఆ కాంబినేషన్ లో ఉన్నా, లేకపోతే టోటల్ 36 వచ్చినా, లేకపోతే ఎండింగ్ లో 36 ఉన్నా కూడా ఏంటంటే ఇది సమస్యలు క్రియేట్ చేస్తుంది. అంటే ఎండింగ్ లో 6 ఉండాలి అన్నారు కదా, మీరే అన్నారు కదా అని మీరు 16 కానీ 26, 36 తీసుకుంటే దీని వల్ల కూడా నెగిటివ్ ఫలితాలు అనేవి పొందే అవకాశం అనేది ఉంటుంది. న్యూమరాలజీ చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి చాలా మంది అంటే క్లయింట్లు అనేక రకాలైనటువంటి వీడియోలు గమనిస్తా ఉంటారు. అంటే ఇతను ఇది చెప్పారు, ఇతను ఇది చెప్పాడు, ఇతను ఇది చెప్తున్నారు. అంటే ఒక దాదాపుగా ఒక 10 మంది న్యూమరాలజిస్టులు వీళ్ళు ఏం చేస్తారు అంటే అబ్జర్వేషన్ చేస్తా ఉంటారు. అయితే ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ విషయాన్ని వీళ్ళ దగ్గర ప్రస్తావించడం, వీళ్ళ దగ్గర విషయాన్ని అక్కడ ప్రస్తావించడం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఒక టాలెంట్ అనేది ఉంటుంది, లేకపోతే వాళ్ళ యొక్క సబ్జెక్టు నేర్చుకునే విధానం బట్టి ఉంటుంది, వాళ్ళ ఓన్ గా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇవన్నీ ఉంచుకొని వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే ఇక్కడ ఒకరు చెప్పిందే మరొకరు చెప్పాలనేది ఏముండదు. ఎందుకంటే వీళ్ళు చూసినటువంటి క్లయింట్ల ఆధారంగా పలానా నెంబర్ పలానా స్థానంలో ఉంటే ఇలా ఉంటది, లేకపోతే ఎండింగ్ లో ఉంటే ఇలా ఉంటది. అంటే వాళ్ళు ప్రాక్టికల్ గా తెలుసుకున్నాక వాళ్ళు ఒక వీడియో చెప్తారు. ఆయన అది చెప్పారు కాబట్టి మీరు అదే చెప్పాలనేది లేదు, లేకపోతే ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పాలని లేదు. ఎందుకంటే ఇక్కడ న్యూమరాలజీ అనేది ఏంటంటే స్థిరంగా ఉండేటువంటి సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఒకరి వేలో ఒక ఆలోచన విధానంలో ఒక రకంగా కరెక్షన్ ఇస్తారు, ఒకరు ఒక రకంగా ఇస్తారు. ఇక్కడ సబ్జెక్ట్ కూడా ఏంటంటే వాళ్ళు చూసే కోణం వేరుగా ఉంటుంది, వీళ్ళు చూసే కోణం వేరుగా ఉంటుంది. అంటే ఈయనకు సంబంధించినటువంటి ఒక 100 మందిని అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళ దాంట్లో పలానా నెంబరు ఈ స్థానంలో ఉంటే దీనివల్ల కొంచెం నెగిటివ్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, నేను చాలా మందిని చూశాను, దీనివల్ల ఈ స్థానంలో ఈ నెంబర్ ఉంటే మీకు దీనివల్ల ఇబ్బందులు ఉంటాయని వాళ్ళు చెప్తారు. అటువంటి విషయాన్ని మీరు వేరే దగ్గర తీసుకొచ్చి మీరు ఈ స్థానంలో ఈ నెంబర్ ఉండొద్దంట నేను అక్కడ విన్నాను అంటే మీకు ఇక్కడ ఎవరి మీద అయితే మీకు నమ్మకం ఉంటుందో, ఎవరైతే మీకు పర్ఫెక్ట్ గా నెంబర్ ఇస్తారో, మీకు లేకపోతే ఎవరి సబ్జెక్ట్ మీకు నచ్చుతుందో వాళ్ళనే మీరు ఏం చేయాలి, కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకున్నప్పుడు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తారు. అంతేగాని ఇప్పుడు మ్యాథ్స్ కు సంబంధించిన టీచర్ దగ్గరకు వచ్చి ఒక సైన్స్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ అడగడం అనేది ఎట్లా ఆయన చెప్పగలుగుతారో చెప్పలేదు. మ్యాథ్స్ సార్ ఎవరైనా చెప్తే మ్యాథ్స్ సార్ దగ్గరికి వెళ్ళి ఇది సార్ నా డౌట్, దీన్ని క్లారిఫికేషన్ చేయండి అంటే ఏం చేస్తారు. అంతే తప్ప మ్యాథ్స్ ని పట్టుకొచ్చి సైన్స్ దగ్గర, సైన్స్ తీసుకొచ్చి మ్యాథ్స్ దగ్గర అంటే వాళ్ళు సమాధానం మీకు కరెక్ట్ అయినటువంటి ఒక సొల్యూషన్ అనేది దొరకదు. అంటే ఇక్కడ న్యూమరాలజీ అంతా ఒకటి కాదా అంటే ఇక్కడ చెప్పేది అదే. ఎందుకంటే ఒక చెప్పేటటువంటి వ్యక్తులు వేరుగా ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, వాళ్ళు చూసినటువంటి అంశాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు ఎవరి వీడియోలో అయితే నచ్చి మీకు ఎవరిని ఫాలో చేద్దాం అనుకుంటారో వాళ్ళని మీరు ఫాలో చేయండి, వాళ్ళ దగ్గర తీసుకోండి. అంతే తప్ప మళ్ళీ ఇక్కడ కాంబినేషన్స్ ఉంటాయంట కదా, నెంబర్ లో పలానా పేర్స్ ఉంటాయంట కదా, ఈ పేర్స్ కావాలి అని మళ్ళీ దీంట్లో ఈ పేర్స్ అంటే మొబైల్ నెంబర్ టోటల్ మంచిగా ఉండాలి, అక్కడ పేర్స్ ఉండాలి, అది గుడ్ ఉందా, ఎక్సలెన్స్ ఉందా, ఇది చూసుకోవాలి. అంటే ఇన్ని రకాలుగా మీరు 4-5 సంప్రదించి అవన్నీ ఒక మొబైల్ నెంబర్ లో పెట్టాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? కాదు. కాబట్టి ఏంటంటే మీరు ఆ పేర్సే కావాలనుకుంటే పేర్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గర తీసుకోండి, లేకపోతే మొబైల్ నెంబర్ గురించి ఎవరైతే చెప్తారో, లేకపోతే టోటల్ ఎంతో ఉంటే బాగుంటుందో అంటున్నారో వాళ్ళ దగ్గర తీసుకోండి, లేకపోతే పలానా స్థానంలో ఈ నెంబర్ ఉంటే బాగుంటాయా అని చెప్తున్నారో వాళ్ళని ఫాలో అయితే వాళ్ళ దగ్గర తీసుకోండి. అంతే తప్ప ఈ పేర్స్ ని, ఆ యొక్క స్థానాల విలువని, లేకపోతే టోటల్ వచ్చే నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇవన్నీ కలిపి ఒకటే మొబైల్ నెంబర్ లో మీకు కావాలి, మళ్ళీ ఇదంతా కలిపి ఎక్సలెన్స్ గుడ్ వెరీ గుడ్ రావాలంటే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఏంటంటే మీరు ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు ఎవరినైతే ఫాలో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని ఏంటంటే ఖచ్చితంగా ఒక గుడ్డిగా ఫాలో చేయాలి. ఏదో ఒకరినైనా కూడా ఏంటంటే అది మంచి జరిగిన చెడు జరిగినా ఒకరి మీద నమ్మకం పెట్టి మీరు తీసుకోవాలనుకుంటే గుడ్డిగా ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడి నుంచి అక్కడికి ఆ క్లాస్ క్వశ్చన్, అక్కడి నుంచి ఇక్కడికి దాన్ని ఆ సబ్జెక్ట్ ని తిప్పడం అనేది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. అది టైం వేస్ట్ పనిగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఆయన అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఫలానా స్థానంలో ఫలానా నెంబర్ ఉండొద్దంట కదా, మీరు ఈ నెంబర్ ఉంచిస్తారా లేకపోతే ఆ నెంబర్ లేకుండా ఇస్తారా అనేది క్వశ్చన్. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ ఆయన అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 2వ స్థానంలో 4వ నెంబరు 7వ నెంబరు రాకూడదని విన్నాను. మరి ఇక్కడ 2వ స్థానంలో 4, 7 ఎందుకు వద్దంటున్నారు అంటే ఇక్కడ ఎవరైతే సబ్జెక్ట్ చెప్పారో, ఈ పాయింట్ ఎవరైతే చెప్పారో వాళ్ళని అడిగినట్లయితే మనకేమవుతుంది, మీకు
ఖచ్చితమైనటువంటి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ ఒకరైతే మీరు వేరే వాళ్ళని అయితే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం వస్తుంది, మీకు పూర్తి స్థాయిలో మీకు సమాచారం అందదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ 2 అంటే ఏంటంటే మనకు చంద్రునికి సంబంధించినటువంటి స్థానం. 2వ స్థానం అంటే చంద్రునికి సంబంధించింది. అయితే ఇక్కడ 4 అనేది వద్దు అన్నారంటే ఇక్కడ ఇది రాహువుకు సంబంధించినటువంటి నెంబర్. అంటే 2వ స్థానంలో 4 అంటే ఇక్కడ ఏమవుతుంది, చంద్రునికి మరియు రాహు నెంబర్ అయినటువంటి 4కి శత్రు సంఖ్యలు కాబట్టి 2వ స్థానం అంటే చంద్రుని యొక్క స్థానంలో ఈ యొక్క 4 ఉన్నట్లయితే ఇబ్బందుల పాలవుతారు అనేది ఒక కాన్సెప్ట్ కావచ్చు. ఇక్కడ మీరు పర్టికులర్ గా 100కు 100% అని చెప్పట్లేదు, కావచ్చు అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ 7వ నెంబర్ కూడా రావచ్చు. ఇది కేతు నెంబర్ అనేది రాకూడదు. ఇప్పుడు ఈ చంద్రునికి మరియు కేతువుకి అయితే మనకు 2.7 అయితే మంచి మిత్ర సంఖ్యలు, మంచి రిలేషన్ అనేది వీళ్ళలో ఉంటుంది. ఎగ్జాంపుల్ కి ఇక్కడ 2 అనేది పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లయితే ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ 7వ నెంబర్. అదేవిధంగా 2 నాగార్జున తీసుకుంటే 7వ నెంబర్ వచ్చి రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో సూపర్ హిట్ ఇస్తారు. అంటే ఇక్కడ 2, 7 అనే కాంబినేషన్ అంటే 2వ స్థానంలో 7 ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది అనేది ఏమి లేదు. సరే, ఇక్కడ శత్రు సంఖ్య 2వ స్థానంలో 4 వద్దు 7 వద్దు అనేది చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయానికి వస్తే మరి 3వ స్థానం ఉంది. 3వ స్థానం అంటే ఏంటి, 3 అనేది గురువుకు సంబంధించినటువంటి నెంబర్. 3వ నెంబర్ ఆపోజిట్ నెంబర్ అంటే ఏం చెప్తాం మనము, డైరెక్ట్ గా 6వ నెంబరు అనేది చెప్తాం. అంటే ఇప్పుడు 3వ స్థానంలో 6వ నెంబర్ ఉండకూడదు అనేది దీని అర్థం. అంటే ఇక్కడ 2వ స్థానానికి 2కి ఆపోజిట్ 4 అనేది శత్రు సంఖ్య కాబట్టి ఇక్కడ వద్దు. అంటే 3వ స్థానంలో అంటే 3 అంటే గురువుకి ఆపోజిట్ ఎవరు, శుక్రుడు, కాబట్టి ఇక్కడ వద్దు. నెక్స్ట్ 4వ స్థానంలో వీళ్ళకు ఆపోజిట్ ఏంటంటే 8వ నెంబరు లేకపోతే 9వ నెంబరు. ఈ 2 అనేది 4వ స్థానంలో 8 కానీ 9 కానీ ఉండకూడదు. నెక్స్ట్ 5వ స్థానానికి ఏంటంటే 9. నెక్స్ట్ 6వ స్థానంలో ఏంటంటే 1 కానీ 3 అనేది ఉండకూడదు. ఇక్కడ 7వ స్థానంలో 9 లేకపోతే 8, ఇది వద్దు. నెక్స్ట్ 8వ స్థానానికి వచ్చేసి 1 కానీ 4 కానీ 9 కానీ 2, ఇవన్నీ కూడా నెగిటివ్ నెంబర్లు. ఇక్కడ 9కి వచ్చేసరికి డైరెక్ట్ గా 2, 4, 8 లేకపోతే 5, ఇవన్నీ నెగిటివ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 10వ స్థానంలో వచ్చేసరికి మనం ఏం చెప్పాం, ఎండింగ్ లో 5 లేదా 6వ నెంబర్ మాత్రమే ఉండాలి అనేది మనం చెప్తున్నాం. సరే, ఇక్కడ 1కి 5వ నెంబర్ ఉందనుకోండి, ఎండింగ్ 5 అంటే బుధుడు, 1 అంటే 10వ స్థానం అంటే 1 ఏమవుతుంది, రవి. అంటే ఆ ప్లేస్ లో 5 ఉంటే వాళ్ళిద్దరికి ఎటువంటి శత్రుత్వం లేదు కాబట్టి 5వ నెంబర్ కూడా ఓకే. కానీ ఇక్కడ 6వ నెంబర్ అంటే ఇది శుక్రుడు నెంబర్ అవుతుంది. శుక్రుడు అంటే ఏంటి, 1కి ఆపోజిట్. అక్కడ రవి, ఇక్కడేమో 6 అంటే శుక్రుడు కాబట్టి అంటే ఇక్కడ కూడా అది కాంట్రవర్సీ కాంబినేషన్. ఈ విధంగా తీసుకుంటే 10వ స్థానంలో 10వ నెంబర్ కి ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ ఉండద్దు అంటే అసలు ఒక మొబైల్ నెంబర్ తీసుకోవడం అనేది మనకు అది జీవితంలో కూడా కుదరనివ్వండి. ఎందుకంటే ఇది ఒకసారి గమనించండి, ఈ స్థానంలో ఈ నెంబర్ రాకూడదు. ఇంకే నెంబర్లు వస్తాయండి, ఉన్న నెంబర్లే 1 to 9 వాటే రిపీట్ అవుతా ఉంటాయి. 1 to 9 లో రిపీట్ అవుతా ఉంటాయి. కాబట్టి అంటే ఈ స్థానంలో అవే నెంబర్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఈ స్థానంలో ఇది వద్దు, 3వ స్థానంలో ఇది వద్దు, 4లో ఇది వద్దు, 5లో ఇది వద్దు, 10లో ఇది వద్దు అంటే మొదటిగా తీసుకోవడానికి మొబైల్ నెంబర్ ఉంది. ఒక విషయాన్ని గమనించినట్లయితే మనకు మొబైల్ నెంబర్ సిరీస్ లో స్టార్టింగ్ సిరీస్ ఏముంటుందండి, 6, 7, 8, 9. 6 తో స్టార్ట్ అవుతాయి, లేకపోతే 7 తో స్టార్ట్ అవుతాయి, 8 తో స్టార్ట్ అవుతుంది, లేకపోతే నెంబర్ 9 తోని మొబైల్ నెంబర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది దీంట్లో కూడా మళ్ళీ ఏదో కొంచెం డిఫరెంట్ గా చెప్పాలి అనేది మొదలుపెట్టి ఇప్పుడు 1లో పుట్టిన వాళ్ళకు లేకపోతే 3లో పుట్టిన వాళ్ళకు ఈ యొక్క 6వ సిరీస్ తోనే స్టార్ట్ కావద్దు అన్నారనుకోండి, ఏమవుతాయి, 6 అనేది వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఈ యొక్క 7 అనేది 8వ తారీఖులో పుట్టిన వాళ్ళకు, 9వ తారీఖులో పుట్టిన వాళ్ళకు ఇది యొక్క 7తో స్టార్ట్ అవ్వద్దు అనుకుంటే ఇది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 1లో పుట్టిన వాళ్ళకు, 4లో పుట్టిన వాళ్ళకు, 2లో పుట్టిన వాళ్ళకు, 9లో పుట్టిన వాళ్ళకు 8 అనే సిరీస్ తోని మొబైల్ నెంబర్ స్టార్ట్ కావద్దు అంటే ఇది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 2, 4, 8 ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకు 9వ సిరీస్ తోని మొబైల్ నెంబర్ స్టార్ట్ కాకూడదు అంటే ఈ 4 వెళ్ళిపోతుంది. అంటే ఇక ఈ కాన్సెప్ట్ కూడా చెప్పి అనుకోండి, అంటే డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి స్టార్టింగ్ లో 6 తో ఉండొద్దు, లేకపోతే 1లో పుడితే 6 తో ఉండొద్దు, 1లో పుట్టాలనుకోండి 6 వద్దు, 8 వద్దు, ఇట్లా చెప్పాను అనుకోండి. ఈ 2 నెంబర్లు ఏమున్నాయి, 7 and 9.
ఇప్పుడు 799 మీద మీకు నెంబర్లు ఏం దొరుకుతాయి, కొన్ని నెంబర్లు ఉండొచ్చు. మళ్ళీ దాంట్లో ఈ మధ్యలో ఈ స్థానంలో ఈ నెంబర్ రావద్దు, నెక్స్ట్ పేడ్స్ ఇట్లా రావద్దు, ఎండింగ్ లో ఇది రావద్దు, టోటల్ ఇంత రావద్దు అని చెప్తే అసలు ఇక మొబైల్ నెంబర్లు అనేది తీసుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ అపోహలు లేకుండా మీకు ఎవరైతే నమ్మకం ఉందో, మీకు ఎవరైతే లక్కీ మొబైల్ నెంబర్ ఎవరైతే ఇస్తున్నారో, మీకు సూటబుల్ గా ఎవరు ఇస్తున్నారో, మీ యొక్క అమౌంట్ కు తగ్గట్టు ఎవరైతే న్యాయం చేస్తున్నారో, లేకపోతే ఎవరినైతే మీరు ఫాలో చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఒకరినే నమ్మి వాళ్ళ దగ్గర తీసుకోండి. ఇది ఒకరిని విమర్శించడానికి చేసినటువంటి వీడియో ఏం కాదు. ఎవరైతే ఒకరి విషయాన్ని మరొకరి దగ్గర ప్రస్తావిస్తా ఉన్నారో వాళ్ళకు ఒక క్లారిఫికేషన్ కోసము, వాళ్ళు అడిగినటువంటి డౌట్ ఏదైతే ఉందో వాళ్ళకు సమాధానం కావాలి కాబట్టి మనము ఈ వీడియో ద్వారా చెప్పడం అనేది జరిగింది. మీకు లక్కీ మొబైల్ నెంబర్స్ కావాలి అనుకుంటే కింద కనబడేటటువంటి వాట్సాప్ నెంబర్ కి మీ యొక్క డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ప్రొఫెషన్, మీరు ఎక్కడ ఉంటారు అంటే ఏపీనా తెలంగాణ, ఆ విషయాలు పంపించినట్లయితే మీకు లక్కీ మొబైల్ నెంబర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు ఏ టోటల్లో మొబైల్ నెంబర్లు తీసుకోవాలి అంటే 1 నుంచి 31 డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఏ టోటల్లో తీసుకోవాలి అంటే వాళ్ళకి సూటబుల్ అయ్యేటటువంటి నెంబర్లు ఏముంటాయి అంటే 1 నుంచి 31 తేదీలలో పుట్టినటువంటి వాళ్ళు అందరికీ అన్ని సెట్ కావు, మరి కొన్ని నెంబర్లే సెట్ అవుతాయి. కాబట్టి అంటే అసలు ఏ నెంబర్లు మంచివి అనేది చూసినట్లయితే మనకు 37, అదేవిధంగా 46, 55, 64 అంటే 1వ నెంబర్ కు సంబంధించినటువంటి సిరీస్ లో మొబైల్ నెంబర్ అనేది తీసుకోవచ్చు. కానీ ఇది కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను అనుసరించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా 41, 50, 59 ఇదేమో 5వ నెంబర్ కు సంబంధించినటువంటి సిరీస్. అదేవిధంగా 42, 51, 60, 69 ఇక్కడేమో 6వ నెంబర్ కు సంబంధించినటువంటి సిరీస్ కూడా వీళ్ళు తీసుకోవచ్చు. అంతేకాకుండా మనకు నెక్స్ట్ 45 కానీ 54 అంటే 9వ నెంబర్ కు సంబంధించినటువంటి సిరీస్ లో కూడా మనము ఈ 1 నుంచి 31 డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే దాంట్లో కూడా మన బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ ఆధారంగా వీటిలో మళ్ళీ ఏ నెంబర్ తీసుకోవాలి అనేది కూడా మనం చూసుకోవాలి. అందరికీ ఈ అన్ని నెంబర్లు పనికిరావు. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి మొబైల్ నెంబర్ ఉంటుంది. వాళ్ళ యొక్క వృత్తి వ్యాపారానికి అనుగుణంగా మొబైల్ నెంబర్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఈ టోటల్ లో తీసుకుంటే ఇవన్నీ కూడా ఏంటంటే మంచి సక్సెస్ ఇచ్చేటటువంటి మొబైల్ నెంబర్లు. కాబట్టి వీటిని తీసుకునే ప్రయత్నం చేయాలంటే మన దగ్గర అయినా మీరు బయట అయినా కూడా ఏంటంటే ఈ సిరీస్ లో వచ్చేటటువంటి నెంబర్లు తీసుకునే ప్రయత్నం చేస్తే మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ద్వారా మంచి ఫలితాలు అనేవి పొందే అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా మొబైల్ నెంబర్లు కావాలి అనుకుంటే కింద కనబడేటటువంటి నెంబర్ కు వాట్సాప్ ద్వారా మీకు సంప్రదించినట్లయితే మీకు ఫీజు వివరాలు మరియు ఎటువంటి మొబైల్ నెంబర్ మీకు సూట్ అవుతుంది అనేది కూడా విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇటువంటి ఆసక్తికరమైనటువంటి న్యూమరాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ లైఫ్ ఫర్ న్యూమరాలజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.